మీటింగ్ ఏం లేదండి, మేము వచ్చింది సీఎం గారిని అపాయింట్మెంట్ గురించి. గౌరవనీయులు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని రిక్వెస్ట్ చేశామండి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోమని. టోటల్ ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ లాగా ఒకసారి వద్దామని. ఇది 6 months to 7 months నుంచి అది పోస్ట్పోన్ అవుతా వస్తుంది. ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది, తొందరగా వచ్చి కలుద్దామని అంతే. ఇప్పుడు ఏమైనా ఒక ఫ్రూట్ఫుల్ వాతావరణంలో జరిగిందా సార్ సమావేశం? ఎందుకంటే మీరు గతంలో కూడా ఒకసారి వస్తున్నారు, రాలేని పరిస్థితి, అది క్యాన్సిల్ అయింది మీటింగ్. మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఒకవైపు సినీ పరిశ్రమలో కార్మికుల సమస్య జరుగుతుంటే మీరు వచ్చారు కాబట్టి ఈ ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ వచ్చిందా? ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ ఏం లేదండి. హీఈస్ అ వెరీ వెరీ ఫ్రెండ్లీ మినిస్టర్ గారండి. ఆయనతో అసలు ఎప్పుడు ఎవరికి డిస్ప్యూట్లు ఉండవు. ఫ్రూట్ఫుల్ రాపోవడం ఇదివరకు మేము గొడవ పడితే ఫ్రూట్ఫుల్గా ఉందా లేదా అనుకోవచ్చు. లేదండి, చాలా చాలా ఫ్రెండ్లీ మినిస్టర్ గారు ఆయన, మా కందుల దుర్గేష్ గారు. ఇప్పుడు మొన్న ఏదో చిన్న టెక్నికల్ రీజన్ వల్ల కొంతమంది హీరోలు బయట ఉండటం వల్ల దానివల్ల పోస్ట్ పోన్ అయింది. ఈసారి ఓ డేట్ అనుకుని సార్ సీఎం గారు అవైలబిలిటీ డేట్ చూసుకున్నాక దాన్ని బట్టి వెళ్ళి కలుస్తాం. ఏపీకి ఎప్పుడు సినీ పరిశ్రమ వస్తుంది? రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అవుతున్నా అసలు ఏపీని పట్టించుకున్న పరిస్థితి లేదు. సినీ పరిశ్రమ కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచి బాగా ఎక్కువగా ఉంది. పట్టించుకోవడం షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయండి. వైజాగ్, రాజమండ్రి, రాయలసీమలో అన్ని చోట్ల షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయండి. మన మారేడుమిల్లిలో, మన తలకున జరుగుతూనే ఉన్నాయి. ఇంక పట్టించుకోపోవడం ఏంటి భలేవాళ్ళు మీరు. అంటే ఇక్కడ ఉన్న కళాకారులకి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కోసం. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓపెన్ గ్రౌండ్ అండి. టాలెంట్ ఎవరు ఉంటే వాళ్ళు ఎప్పుడు దానికి అసలు ఎప్పుడు సినీ పరిశ్రమ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. డెఫినెట్గా అలాంటి టాలెంట్ ఉంటే చాలా చాలా బ్రైట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.